ప్రస్తుతం ఇండియాలో చాలా వరకు ఓరల్ క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. అసలు మెయిన్ రీజన్ ఏంటండి? మనకి ఓరల్ క్యాన్సర్స్ లో అంటే నోటి భాగంలో వచ్చే క్యాన్సర్స్ లో ఇండియా ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ ది వరల్డ్. అంటే మనకు ప్రపంచంలో ఉన్న ఇట్లాంటి పేషెంట్స్ ఏదైతే ఓరల్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్ ఉన్నారో దాంట్లో ఆల్మోస్ట్ 1/3 భాగం మన ఇండియాలోనే ఉన్నారు. దీన్ని ఓరల్ క్యాన్సర్ క్యాపిటల్ అంటాం అన్నట్టు మనం ఇండియాని. ఇది ఎందుకు అవుతుంది అని అంటే, మనం ఒకవేళ మీరు ఇండియన్ సెటప్ లో చూసుకున్నట్టయితే చాలా వరకు అవేర్నెస్ లేకపోవడం వల్లనో లేకపోతే వేరే రీజన్స్ వల్లనో గుట్కా, తంబాకు ఇవన్నీ నమలడము, దాని తర్వాత స్మోకింగ్ విపరీతంగా చేయడము, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం. 95% కేసెస్ ఓరల్ క్యాన్సర్స్ లో వచ్చేవి వీటి వల్లనే. అయితే ఇంతకు ముందు ఒక చిన్న నోషన్ ఏముంటుండే అంటే, కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా పర్వాలేదు, కొన్ని సిగరెట్స్ తాగినా పర్వాలేదు అని చెప్పి నోషన్స్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు చాలా క్లియర్ గా IARC అని చెప్పి ఒక ఏజెన్సీ ఉంటుందండి, అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆన్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అని చెప్పి. వాళ్ళు మీరు ఎంత ఆల్కహాల్ తీసుకున్నా కూడా అది మీ బాడీకి ఎంతో కొద్దిగా క్యాన్సర్ సృష్టించడానికి వీలుండే పదార్థము. దాని తర్వాత ఖచ్చితంగా స్మోకింగ్ చేసినా లేకపోతే మనము గుట్కా, తంబాకు ఇట్లాంటివి తిన్నా కూడా, ఇన్ఫ్యాక్ట్ మనం గుట్కా, తంబాకులు కాకుండా అరికోలిన్ అని చెప్పి, అంటే మనం వక్కపొడి అంటాం, వక్కపొడి ఎక్కువగా తిన్నప్పటికీ దాంట్లోంచి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ఖచ్చితంగా ఇవి మనుషులకు క్యాన్సర్ వచ్చే భాగం అని చెప్పి గ్రూప్ 1 లో పెట్టారండి IARC ఏజెన్సీ. బేసికల్ మనకు ఇండియాలో ఆల్మోస్ట్ వచ్చే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అన్ని రీజన్ ఇవే. అయితే తంబాకు నమలడము, దాని తర్వాత స్మోకింగ్ చేయడం వల్ల ఈ లిప్స్ దగ్గర, దాని తర్వాత నోటి లోపల ఉన్న దవడ భాగము, దాని తర్వాత టంగ్ పైన రావడం క్యాన్సర్, ఇవన్నీ జనరల్ గా చూస్తుంటాము. స్మోకింగ్ వల్ల ఎక్కువ వచ్చేది లంగ్ క్యాన్సర్, దాని తర్వాత స్వరపేటికకు వచ్చే క్యాన్సర్. మనకి మాట మారడం కానీ, దాని తర్వాత ఆహారం తీసుకుంటే స్వరం తప్పడము, అంటే పొలమారడం అంటారు. దాని తర్వాత వాటర్ తాగినా కూడా సడన్ గా వైలెంట్ గా కాఫ్ రావడము, మాట మారడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఒకవేళ 2 వారాల కంటే ఎక్కువ మనకి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, పుండ్లు ఉన్నాయి నోట్లో అన్నప్పుడు ఖచ్చితంగా దీనికి ఒకసారి డాక్టర్ని కలిసి వీటికి ఏమైనా ఓరల్ క్యాన్సర్కి లక్షణాలు ఉన్నాయా చూసుకోవాలి. దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు మీలాంటి అంటే యూట్యూబ్ ఛానల్లో ఇట్లా అవేర్నెస్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు వేరే పేపర్స్లో యాడ్స్ రావడం కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉంటాయి, అవి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇవన్నీ పెట్టినప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ మేము చూడగలుగుతున్నాం. సో అప్పుడు ఏమైపోతుందంటే, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ మందిని మేము ఇనీషియల్గా డయాగ్నోస్ చేయగలుగుతున్నాం, ట్రీట్ చేయగలుగుతున్నాం. సో ఒక విధంగా ఎక్కువ మంది చూపించుకోవడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి దాని ఇన్సిడెన్స్, అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారని చెప్పి ఈ మధ్యలో తెలుస్తుంది.